వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, ఐపీఎల్ 2025 పరంగా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా టాస్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, క్రికెట్ పరంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే అప్ టు డేట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీలో ఎవరన్నా మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ అన్ని అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఐపీఎల్ 2025 అనాలిసిస్. సాటర్డే సండే బ్యాక్ టు బ్యాక్ డబుల్ ధమాకా తర్వాత ఇప్పుడు మనం మ్యాచ్ నెంబర్ 30కి అయితే వచ్చేసాం. మండే మ్యాచ్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ లక్నోలో యాక్నా స్టేడియంలో జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఐపీఎల్ ఎల్ఎస్జీ సిఎస్కే ఈ రెండు టీమ్ సిచ్యువేషన్ చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచెస్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ విన్ అయింది అండ్ వరుసగా 5 మ్యాచెస్లో ఓడిపోయింది. లక్నో సంగతి అటు ఇటు కాకుండా ఉంది. 5 మ్యాచెస్లో 3 విన్స్ 2 లాసెస్తో పాయింట్స్ టేబుల్లో బాటంలో కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే సిఎస్కే ఎలిమినేషన్లో ఒక లెగ్ పెట్టేసిందనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే సిఎస్కే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం దాదాపు కోల్పోయినట్లే. అంటే ఎంఎస్డీకి గ్రాండ్ ఫేర్వెల్ ఇచ్చే ఛాన్స్ ఉండదు. ఇక లక్నో మళ్ళీ ట్రాక్ ఎక్కాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ విన్ అవ్వాలి. సరే, ఇక మ్యాచ్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఈ మ్యాచ్కి సంబంధించి టాస్ ఫ్యాక్టర్, పిచ్ అనాలిసిస్, గ్రౌండ్ స్టాటిస్టిక్స్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్, ఇలా అన్నీ ఒకసారి అయితే మనం చూసేద్దాం. ముందుగా మ్యాచ్ జరుగుతుంది లక్నో స్టేడియంలో అన్నాం కదా, ఈ స్టాట్స్ చూద్దాం. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 16 మ్యాచెస్ జరిగాయి అండ్ ఇందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 8 మ్యాచెస్లో విన్ అయితే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 7 మ్యాచెస్లో విన్ అయింది. సో ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పెద్దగా తేడా లేదు, రెండింటి మధ్య పెద్దగా డిఫరెన్స్ లేదు. కాబట్టి ఇక టాస్ విన్ అయిన టీం 9 టైమ్స్ మ్యాచ్ విన్ అయితే టాస్ లూజ్ అయిన టీం 6 టైమ్స్ మ్యాచ్ విన్ అయింది. ఒకే ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టీం టోటల్ వచ్చేసి 235 రన్స్ స్కోర్ చేసింది అండ్ లోయెస్ట్ టీం టోటల్ వచ్చేసి 108 రన్స్ చేసింది. ఎల్ఎస్జీ అండ్ సిఎస్కే ఈ రెండు టీమ్స్ మధ్య మొత్తానికి 5 మ్యాచెస్ జరిగితే 3 మ్యాచెస్లో ఎల్ఎస్జీ విన్ అయితే కేవలం ఒకే ఒక్కసారి సిఎస్కే విన్ అయింది. ఒక్క మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. ఎల్ఎస్జీ మీద సిఎస్కే హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 217 రన్స్ అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 176 రన్స్. అలాగే సిఎస్కే మీద ఎల్ఎస్జీ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 213 రన్స్, లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 180 రన్స్. ఈ గ్రౌండ్కి సంబంధించి స్టాట్స్ చూసేసాం, హెడ్ టు హెడ్ రికార్డ్ చూసేసాం. ఇప్పుడు ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్ గురించి కూడా చూసేద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ అన్ని రకాలుగా ట్రై చేసిందని చెప్పాలి భయ్య. బ్యాటింగ్, బౌలింగ్లో కంటిన్యూస్గా ఫెయిల్ అవుతుంది ఈ టీం. ఎంఎస్ ధోని కెప్టెన్ అయ్యాక పర్ఫార్మెన్స్ ఇంకా పడిపోయిందని చెప్పాలి. కేకేఆర్తో మ్యాచ్లో కనీసం 20 ఓవర్స్ ఆడుతుందా అనిపించింది. భారీ తేడాతో ఆ మ్యాచ్ను ఓడిపోయింది ఈ టీం. ఇక సిఎస్కే స్క్వాడ్ అనాలిసిస్ పరంగా పెద్దగా చేసేదేం లేదు, ఉన్న ప్లేయర్స్ బాగా ఆడాలని కోరుకోవడం తప్ప. సరే, ఒకసారి సిఎస్కే ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు అన్నది చూద్దాం. వరుసగా ఓడిపోతున్న సిఎస్కే ప్లేయింగ్ 11లో పెద్దగా చేంజెస్ చేస్తుందని అనుకోవట్లేదు. ఎంఎస్ ధోని టీంలో చేంజెస్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడ్డు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే వీళ్ళకి అంతకుమించి ఆప్షన్స్ అనేవి ఏం లేవు. సో ప్లేయింగ్ 11 పరంగా చూస్తే రచిన్ రవీంద్ర, డెవన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివం దూబే, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ బౌలర్గా మహీషా పతిరానా. ఇప్పుడు ఎల్ఎస్జీ సంగతి చూద్దాం. మిచెల్ మార్ష్, మార్కరమ్, పూరన్, పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దుల్ ఠాకూర్, ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్, దిగ్వేష్ రతి, ఇంపాక్ట్ బౌలర్గా రవి బిష్నాయ్ వస్తాడు. మరి ఈ రెండు టీమ్స్ పరంగా చూస్తే ఎల్ఎస్జీ విన్ అవుతుందని అనిపిస్తుంది, కానీ నాకు ఎందుకో సిఎస్కే విన్ అవుతుందన్న గట్ ఫీలింగ్ చెబుతుంది. సిఎస్కే ఇంతలా ఓడిపోవడం ఇన్నేళ్ళ ఐపీఎల్ హిస్టరీలో నాకైతే గుర్తులేదు. సో సిఎస్కే గట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో. నేనైతే సిఎస్కే విన్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు క్లియర్ ప్రిడిక్షన్ కావాలి అనుకుంటే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ మీకు అన్ని రకాల అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి.